నమస్కారం. సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. గోనిగండ్లలో రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి ఎద్దుల బండబల ప్రదర్శన పోటీలు భారీగా తరలి వచ్చిన జనం. కర్నూలు జిల్లా గోనిగండ్ల మండలం శ్రీ శ్రీ చింతలాముని నల్లారెడ్డి స్వాముల వారి దశమి సందర్భంగా రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన పోటీలను ప్రారంభించిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ట్రాక్టర్ యూనియన్ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఒంగోలు జాతి రాష్ట్రస్థాయి ఎద్దుల బండలాగు పోటీలను ఆరంభించారు. శ్రీ చింతలముని నల్లారెడ్డి స్వాముల వారి ఆశీస్సులతో గోనెగండ్ల మండల ప్రజలు ఏళ్లకాలం సుఖంగా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ స్వాముల వారిని వేడుకుంటూ ప్రజలకు, రైతులకు, భక్తులకు దశమి శుభాకాంక్షలు తెలిపారు. బల ప్రదర్శన పోటీలను తిలకించేందుకు భారీగా తరలివచ్చిన జనం ట్రాక్టర్ యూనియన్ వారి ఆధ్వర్యంలో పోటీలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చక్కటి వసతులు కల్పిస్తూ అన్ని ఏర్పాట్లను చేశారు. ఈ ఎద్దుల పోటీల భాగంగా ట్రాక్టర్ యూనియన్ సంఘం వారు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. సంచలనం టీవీ న్యూస్ తో రిపోర్టర్ సూర్య. బాబు మీడియా కోసం మిగతా వాళ్ళకి ఎందుకంటే ఒక్కసారిగా నాగేశ్వర రెడ్డి గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా, ఎంతో ఉత్సాహంగా ట్రాక్టర్ యూనియన్ అంగరంగ వైభవంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనందరి కోసం నిర్వహిస్తూ ఉన్నారండి. కోర్టుపడ 300 అడుగులు, రథసారథులు 6, చెన్నాకోలలు 3, 2 చేతుల కొట్టకూడదు, కర్రతో పొడవకూడదు, తోక పట్టకూడదు, తోక విడవకూడదు. మరి ఒకేసారి అవునా బ్రహ్మాండమైనటువంటి పోటీ సాగుతూ ఉందండి ఈరోజు. నల్లారెడ్డి స్వాముల వారి దశమి మహోత్సవం గోనెగండ్ల ట్రాక్టర్ యూనియన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ఉన్నారండి. భోజన టోకన్లు మరి డ్రాలో వచ్చినటువంటి చీటీ తీసుకుని వస్తే వృషభరాజుల యజమానులు మరి గౌరవ కన్వీనర్ గారు గాజుల కుమారస్వామి గారిని కలిస్తే చాలు మీకు భోజన టోకన్లు అందజేస్తారండి. మరి కోర్టు బయటనే మెడుతూరు గ్రామం, మెడుతూరు మండలం, నంద్యాల జిల్లాకు అమ్మాయి మధ్యలేని స్వామి ఆశీస్సులతో గత సంవత్సరం ఎన్నో బండ రికార్డు 4,500 అడుగుల దూరాన్ని లాగినటువంటి మరి ఒకేసారి వృషభరాజు